హలో, ఈరోజు మార్నింగ్ 5 o'clock, సరే 4:30కి మెలకు వచ్చింది. సరే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఈరోజు ఎలాగో జిమ్కి వెళ్తాం కదా, మనం ఒకసారి షోల్డర్స్ గట్టిగా కొడదాం. ఈరోజు షోల్డర్ వేరియేషన్ చూద్దాం. చాలా వీడియోస్ చూశాను, చాలా చూశాను, కానీ వచ్చేటప్పటికి మాత్రం నేను ఈరోజు చేసిన వేరియేషన్స్ చెప్తా. ఫస్ట్ అప్రైట్ షోల్డర్ ప్రెస్, అంటే ఇలా రైట్ అప్రైట్ షోల్డర్ ప్రెస్ తర్వాత వెంటనే కోర్స్ వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత డ్రాప్ సెట్లు కూడా కొట్టాను, అంటే వెయిట్ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చేవి మన ఎనర్జీ అయిపోయింది అనుకున్నప్పుడు. ఆ తర్వాత రేర్ డెల్టాయిడ్స్, ఇది ఇప్పుడు మనం చేసిన ఫ్రంట్ డెల్టాయిడ్స్. సో రేర్ డెల్టాయిడ్స్ టార్గెట్ చేస్తూ బెంట్ ఓవర్ డంబుల్ రోస్ షోల్డర్ మీద టార్గెట్ అయ్యేటట్టు చేసాం రేర్ డెల్టాయిడ్స్ మీద. ఆ తర్వాత రేర్ డెల్టాయిడ్స్ తర్వాత రివర్స్ పెగ్డెక్ ఫ్లై, అది కూడా మీరు రేర్ డెల్టాయిడ్ని టార్గెట్ అది చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ లాటరల్ రైజెస్ చేశాను. లాటరల్ రైజెస్ తర్వాత అవి కూడా డ్రాప్ సెట్ కొట్టాను. ఆ తర్వాత ట్రాప్స్ మెషిన్ ఉంటుంది కదా, వెయిట్స్ వేసుకుని ట్రాప్స్ కొట్టాను. ట్రాప్స్ తర్వాత ఇంక ట్రైసెప్ స్టార్ట్ చేస్తాను. చాలు షోల్డర్స్ అదరగొట్టామని చెప్పి రైట్. ట్రైసెప్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ట్రైసెప్ పుష్ డౌన్ చేశాను. అక్కడ కూడా మన పొటెన్షియల్ అయిపోయిన తర్వాత చేయలేమనుకున్నప్పుడు ట్రైనర్ హెల్ప్, లేకపోతే మన పర్సనల్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో ట్రైనర్, ఆయన మనకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ కొడతాం కదా. సో ఆ విధంగా అనమాట. అది కొట్టిన తర్వాత రోప్ పుల్ డౌన్ చేశాను. రోప్ పుల్ డౌన్ అంటే పుష్ బారు రోప్ ఇంచుమించు ఒకలాగే ఉంటుంది రైట్. ఆ తర్వాత రైట్ దట్స్ ఆల్. సో రైట్ లాస్ట్లో ఓవర్ హెడ్ డంబుల్ రైజెస్ చేశాను రైట్. 2 డంబుల్స్ పట్టుకుని పైకి రైట్. సో దీని తర్వాత నా రొటీన్ ఎండ్ అయిపోయింది. దట్స్ హౌ ఐ ఎండెడ్ మై షోల్డర్స్ అండ్ ట్రైసెప్ రొటీన్ రైట్. చలో రేపు కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.